రెడ్డిగా ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ కస్టడీ ఇవాల్టితో ముగియనుంది. దీంతో ఆమెను ఈడీ అధికారులు ఢిల్లీలోని సిబిఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. కవిత నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉన్నందున ఆమెను మరో 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ కేసు రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని పేర్కొంటూ ఈ నెల 23న కవిత బెయిల్ పిటిషన్ వేయగా ఇవాళ విచారిస్తామని న్యాయమూర్తి తెలిపారు. ఈ నేపథ్యంలో కవితను ఈడీ కోరినట్లు కస్టడీకి ఇస్తారా, జ్యుడిషియల్ రిమాండ్ కు పంపుతారా లేక బెయిల్ పై విడుదల చేస్తారా అనేది ఇవాళ తేలనుంది. కస్టడీ చివరి రోజు కవితపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. హోలీ సందర్భంగా విచారణకు విరామం ఇస్తారని, ఒకవేళ విచారించినా 1-2 గంటలు ప్రశ్నిస్తారని కవితతో పాటు కుటుంబ సభ్యులు భావించారు. కానీ కస్టడీ చివరి రోజు ఈడీ అధికారులు ఆమె నుంచి రాబట్టాల్సిన సమాచారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ముఖ్యంగా ఈ వ్యవహారంలో కవిత మేనలుడు మేక శరణ్ పాత్ర ఏంటి, డబ్బులు ఎలా చేతులు మారాయి, ఎవరెవరి మధ్య లావాదేవీలు జరిగాయి తదితర అంశాలపై ఈడీ ఆమెను ప్రశ్నించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అలాగే కవిత ఆమె భర్త అనిల్ వ్యక్తిగత సహాయకుల నుంచి స్వాధీనం చేసుకున్న 3 ఫోన్లలోని డేటాను కవిత ముందుంచి ఆ సమాచారం పైన కూడా ప్రశ్నించారు అని, మద్యం వ్యాపారి సమీర్ మహేంద్ర పాత్రపై ఆరా తీశారని తెలిసింది. రెడ్డిగా సోమవారం సాయంత్రం 7 గంటలకు కవితను ఆమె భర్త అనిల్ తో పాటు న్యాయవాది మోహిత్ రావు కలిశారు. ఇక ఇవాళ కోర్టు ముందుకు రానున్న బెయిల్ పిటిషన్ పై వారు చర్చించినట్లు తెలిసింది. ఈడీ అధికారులు మళ్లీ కస్టడీ కోరితే ఏం చేయాలి, బెయిల్ నిరాకరిస్తే భవిష్యత్తు కార్యాచరణ ఏంటి అనే అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇక పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ కూడా సిద్ధంగా ఉన్నారు. సతీష్, పూర్తి సమాచారం ఏంటి? ఈ రోజు కోర్టుకు సుప్రీంకోర్టుకు సంబంధించి కావచ్చు, కవితకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్లు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి కదా, వీటికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? పవన్, ఢిల్లీ లిక్కర్ కేసులో నేటితో ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ముగుస్తుంది. దాదాపు ఉదయం 11 గంటలకు కోర్టులో కవితను హాజరుపరచాల్సిందిగా ఇటీవల 23 తేదీన కేసు విచారణ సందర్భంగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 11 గంటలకు కవితను కోర్టు ముందు హాజరుపరచబోతున్నారు. ఈ రోజు కవిత ఈడీ కస్టడీలో పొడిగిస్తారా లేక ఆయన జ్యుడిషియల్ కస్టడీకి విధిస్తారనే అంశంలో కొంత ఉత్కంఠత నెలకొంది. ఇక ఇప్పటి వరకు 10 రోజుల పాటు ఈడీ కస్టడీలో ఉన్న కవితను 10 రోజుల పాటు కూడా సుదీర్ఘంగా ఈడీ అధికారులు అనేక అంశాలపై విచారించారు. ఆమె ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, వ్యక్తిగత కుటుంబానికి సంబంధించిన ఆదాయ అంశాలు కావచ్చు, అదేవిధంగా ఇటీవల ఆమెను అరెస్ట్ చేసిన సందర్భంలో 3 ఫోన్లను సీజ్ చేశారు. ఆ కాల్ డేటాను డిలీట్ చేయడం కావచ్చు, వాట్సాప్ లో ఉన్న డేటాను కూడా డిలీట్ చేయడం కావచ్చు అంశంలో కూడా పూర్తిగా ఈడీ విచారణ చేపట్టింది. అదేవిధంగా కవిత మేనల్లుడైన శరణ్ ని సైతం కూడా ఆయన నివాసంలో కూడా ఇప్పటికే ఇటీవల సోదాలు నిర్వహించారు. భర్త అనిల్ కుమార్ సిస్టర్ ఇంట్లో సైతం కూడా సోదాలు నిర్వహించారు. దాదాపు 10 రోజుల వ్యవధిలోనే కేసు విచారణ మరింత లోతుగా జరుగుతుంది. ఇటీవలనే సిబిఐ ప్రత్యేక న్యాయస్థానానికి కూడా ఈడీ తరపు న్యాయవాదులు చెప్పారు. ఇక లిక్కర్ కేసు సంబంధించిన కీలక విషయాలు 10 రోజుల పాటు కూడా కవితను విచారించినట్టు అనేక అంశాలపైన తెలుస్తుంది. ఇక తాజాగా ఒకవేళ శరణ్ అరెస్ట్ కూడా కొనసాగే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. శరణ్ కు అదేవిధంగా సమీర్ మహేంద్ర కు మధ్య లావాదేవీలు జరిగాయన్న అంశాన్ని కూడా ఈడీ గుర్తించింది. శరణ్ ఏమవుతారు, ఏంటి శరణ్ మీకు ఎలా పరిచయం అనే అంశాన్ని ఈడీ అధికారులు ప్రశ్న సందర్భంలో కవిత నాకు తెలియదన్న అంశాన్ని లేవనెత్తినట్టుగా నాటి ఈడీ కోర్టులో విచారణ సందర్భంగా కూడా స్పష్టం చేసింది. కవిత ఏ అంశాలు అడిగినా గానీ ఆమె సమాధానం చెప్పట్లేదన్న అంశాన్ని ప్రధానంగా కోర్టు ముందు ఈడీ అధికారులు కూడా తమ వాదనలు వినిపించారు. అయితే 11 గంటలకు కోర్టు ముందు హాజరుపరిచే సందర్భంలో వాదనలు కూడా ఈ రోజు కూడా సుదీర్ఘంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. అందులో ఈడీ కవితని కస్టడీకి ఇవ్వాలని కోరుతుందా, లేదంటే ఒకవేళ ఆమె జ్యుడిషియల్ కస్టడీకి ఇచ్చినా గానీ తమకు ఎలాంటి ఇబ్బంది లేదని కోర్టు ముందు చెప్తుందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే 10 రోజుల వ్యవధిలో రాబట్టాల్సిన సమాచారం అంతా వచ్చింది. ఖచ్చితంగా ఈ రోజు ఆమెను ఈడీ కస్టడీకి అడుగుతారన్న అంశంలో కొంత క్లారిటీ లేదు. ఒకవేళ కాక కవితకు ఈడీ కస్టడీ విధించకుండా జ్యుడిషియల్ కస్టడీ విధిస్తే మాత్రం ఆమె 14 రోజుల పాటు కూడా జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. 14 రోజుల అనంతరమే ఆ బెయిల్ కి సంబంధించిన మ్యాటర్ లో కూడా అప్లై చేసుకోవడానికి ఆమెకు వెసులుబాటు ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈడీ కస్టడీ ఉన్న సందర్భంలో బెయిల్ అప్లికేషన్ వర్తించదు కనుక మొదట ఒక బెయిల్ కి సంబంధించి ఒక అప్లికేషన్ అయితే ఫైల్ చేశారు.
ఈ రోజు కాక ఆమెకు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తే బెయిల్ పైన ఏదో ఒక సందర్భంలో వాళ్ళు ప్రస్తావించే అవకాశం ఉంటుంది. బెయిల్ పైన వాదనలు వినిపించేందుకు ఒక తేదీని కూడా సిబిఐ కోర్టు ఖరారు చేయబోతుంది పవన్.